Okay, thank you so much. And now, beautiful, gorgeous Nidhi Agarwal will speak. అందరికీ నమస్కారం, మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తెలుగు మీడియా, తమిళ్ మీడియా, కన్నడ, హిందీ, మలయాళం, everybody for being here today. Sorry. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమలు నాకు ఒక చాలా 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 ఎమోషనల్ జర్నీ లాగా ఉంది. బికాస్ we started the project almost 5 years ago, and in the beginning of the project, and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me. It's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I'm the biggest fan of Pawan Kalyan sir. I usually don't say that, but if there is one person who's fan of him, it is Pawan Kalyan sir. So having the opportunity to have worked with him, like I always say, E Adrishti Naku Dinkili. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely pay off. To all the other artists that I have worked with, to the entire team of Harihar Veeramalu, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and take care. Thanks so much. நான் தமிழில் 2 வார்த்தைகளுக்கு 2 எழுத்துல ஒரு வார்த்தை முடிக்கணும். அது நிதினே, அதுக்கு முன்னாடி தான் நாங்கள் ஓடிட்டு இருக்கோம். சில நேரம் அதை நிப்பாட்டி உங்கள் முன்னாடி போய் ஓடியாராங்க. 12 அந்த தேட்டருக்கு வந்துருங்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லாம் ஜாலியாக இருக்கும். 12 June, please theaterக்கு வந்துருங்க. வந்துருக்குப்பா. థ్యాంక్ యూ. ఎంత బాగా హిందీలో బోలో. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఈ సినిమా తీశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్, దీని తర్వాత ఇంకా 2 పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాను ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలు. యాక్చువల్గా మేము ఇప్పుడే అనౌన్స్ చేశాం, కానీ చాలా కాలాతీతంగా సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ 54 ఇయర్స్. 54 ఇయర్స్లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో నేను సినిమా తీశాను. ఆల్మోస్ట్ 90% నా సినిమాలన్నీ చాలా 100% సక్సెస్ అయినాయి. నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన. వాటిల్లో వచ్చిందే భారతీయుడు, ఒకే ఒకడు, ఇందులో నాయక్, ఇప్పుడు ఈ హరిహర వీరమలు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు, బృందావన్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీశాను. కానీ మాకు మీడియా చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. దానివల్ల మనం ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేది నా ఉద్దేశం. అందుకనే అందులోంచి భారతీయుడు పుట్టింది, ఇవాళ హరిహర వీరమలు పుట్టింది. ముందుగా ఈ సినిమా తయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ సినిమా మొదలవడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి. నేను ఆయనతో ఇదో 3 సినిమా చేస్తున్నాను. ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేశాను, పూజ కూడా చేశాను. సత్యాగ్రహి అంటే అందరికీ, నాకు కూడా తెలిసింది బట్టి సత్యాగ్రహం, గాంధీ గారి సత్యాగ్రహం. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సత్య ఆగ్రహి. ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద జస్టిస్ అని ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేశాం. కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు. అందుకని దాని వరకే రత్న గారి సినిమా చేయాలని ముందు వేదాళ అనే సినిమా నేను తమిళలో సూపర్ హిట్ అయింది, దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఎలక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత కృషి గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు, నాకు నచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు కృషి గారితో, నేను రత్న గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కారణాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం అయింది కాబట్టి అనుకోకుండా ఎప్పుడో వేదాల సినిమాని డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు తను సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు
నాకే హెల్ప్ చేసినట్టు ఎన్నో రాత్రి నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో వేల్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటివరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్ అన్నా, నా పనిలో నేను ఉన్నాను. కానీ ఈ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ కిరాణి గారు ఎంత అద్భుతంగా సాంగ్ చేశారు. సాంగ్ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అని తెలియచి ఇలాంటి ట్రైలర్ తయారు చేశారు. కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది. ఇంకా నిన్న వచ్చి కళ్యాణ్ గారిని అభినందించారు. అంత గొప్పగా సాంగ్ ఉంది. మీ అందరికీ నచ్చిందా ఈ సాంగ్? ఫస్ట్ చెప్పండి. ఇది చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది సాంగ్. ఖచ్చితంగా 12వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఫస్ట్ ఖుషి టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే అని చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని ప్యాన్ ఇండియా అనౌన్స్ చేశాను. నా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని. ఇక్కడ ఎలా పవర్ స్టార్ గారు ఉన్నారు. హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఇందులో బాబుడేరు ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్కి ఈ సభముగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. హాలీవుడ్ ఫిల్మ్కి 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమాకి కూడా 2 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశారు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. మా సినిమాని ప్రతి వాళ్ళు వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని చేస్తారు. కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది. చాలా కష్టపడి అందరికీ సర్వంగా జాయిన్ చేస్తాను. 12వ తారీఖు ఎదురు చూద్దాం. జై హింద్. Thank you. சார் உங்ககிட்ட எங்களுக்கு ரொம்ப பிடிச்ச 2 விஷயம் சார்.